పొద్దున్నే నా పొట్టలో కాఫీ పోసేసి ఆ తర్వాత నా బండి పొట్టలో కావాల్సినంత పెట్రోల్ పోయించి నేనైతే స్టార్ట్ అయిపోయా. అలా వెళ్తూ ఎస్కోట్ దాటిన తర్వాత ఇక్కడ పూరీలు అయితే బాగుంటాయి. ఇక్కడ ఒక ప్లేట్ పూరీ తినేసి మనం నెక్స్ట్ అరకు జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల్లోంచి ఇప్పుడు మనం జర్నీ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే అరకు ఘాటీ కొండలు అవే, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఘాటీ అనేది స్టార్ట్ అవుతుంది. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది కదా. లాస్ట్ టైము అరకు వెళ్ళి 1 డేలో 4 లొకేషన్లు కవర్ చేసి 2 వీడియోలు అయితే చేసి మన ఛానల్ అయితే పెట్టాను. అప్పుడైతే నేను నైట్ స్టే పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కవర్ చేశాను. ఇప్పుడైతే నేను మార్నింగే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నా. ఈవినింగ్ లోపు నాకు కుదిరితే ఇంకో 2 లొకేషన్ కవర్ చేసేద్దాం. సో అరకు డే 2 లెట్స్ స్టార్ట్. మేజర్గా కటిక వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం ఇవాళ. హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ వర్షం ఆగింది, మళ్ళీ వర్షం పడడానికి రెడీగా ఉంది. పైన చూస్తుంటే ఆ నల్ల మబ్బులు, చుట్టూ చూస్తే ఈ గ్రీనరీ, ఈ క్లైమేట్లో ఈ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చా కానీ ఇలా సోలో రైడ్ చేస్తున్నప్పుడు ఈ క్లైమేట్ రావడం అసలు సూపర్ ఫీలింగ్. అది నిజంగా ఇలాంటి క్లైమేట్లో జర్నీ చేస్తే ఎలాంటి మూడ్ అన్నా సెట్ అయిపోద్ది. మన మూడ్ కూడా రిఫ్రెష్ చేసుకొని కటిక వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఘాటీలో కరెక్ట్గా ఈ జంక్షన్ దగ్గర అయితే టర్నింగ్ తిరగాలి. కటికాకైనా బొర్రాకైనా కూడా ఇక్కడే టర్నింగ్ తిరగాలి. సైనేజ్ బోర్డ్స్ అయితే ఉంటే చూసుకొని టర్నింగ్ తిరగాలి. బొర్రాకైతే స్ట్రైట్గా వెళ్ళాలి, కటికాకైతే లెఫ్ట్ తిరగాలి. మీకు ఫస్ట్ బొర్రా ఫినిష్ చేసుకొని కటికాకి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అంటాను నేను. ఎందుకంటే నేనైతే బొర్రాని స్కిప్ చేస్తున్నా. ఆల్రెడీ బొర్రా కింద ఉన్న కేవ్ ఒకటి మనం వీడియో చేసాం, దానికి సంబంధించిన లింక్ అయితే పైన ఐకార్డ్స్లో పెడుతున్నాను, చూడండి. బొర్రా విషయానికి వస్తే టికెట్ అయితే 60 రూపీస్ ఉంటుంది. అండ్ మొబైల్ మీరు తీసుకెళ్ళాలంటే మొబైల్ 25 రూపీస్ కట్టాలి. లేదంటే బయట కౌంటర్స్ ఉంటాయి మొబైల్ పెట్టుకోవడానికి, అది చూసుకొని మీరు కటికకి వచ్చారనుకో కొంచెం రిఫ్రెష్ అవుతారు. అదే కటికలో మొత్తం తడిచిపోయి బొర్రాకి వెళ్ళాలంటే అంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు. నాకైతే ప్రజెంట్ అంత టైం లేదు ఆ బొర్రా మీద ఒక 2 అవర్స్ పెట్టి. ఇంకొకటి, మీరు ఓన్ వెహికల్తో వచ్చినా కూడా ఈ కటిక వాటర్ ఫాల్స్కి అయితే మీ వెహికల్ అలౌ చేయరు. ఎస్పెషల్లీ కారు అలౌ చేయరు. కార్ల మీద వచ్చారంటే మీరు కంపల్సరీ స్టార్టింగ్లో కారు పార్క్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అవి తీసుకునే వెళ్ళాలి. ఏదో మూవీలో చూపిస్తాడు కదా కేరళలో బయట వెహికల్స్ ఆపేసి అక్కడ మాత్రమే తీసుకుంటారని, ఇక్కడ కూడా సేమ్ స్కీము. తాత కటిగితేనా ఎంత 4 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్ల. ఏదో ఫార్మాలిటీగా అడుగుదాం, ఖాళీగా ఉంటున్నారు కదా పాపం. ఇంకో 3 కిలోమీటర్లు. రోడ్ అంటే ఇలాగే ఉంది ఏంటో మరి. వర్షం వస్తుంది. మన బ్యాగ్ను ఇప్పుడు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ చేస్తాం. మన ఫోన్ని కూడా వాటర్ ప్రూఫ్ ఫోన్ చేస్తాం. మనకి ఎలాగో రెయిన్ కోట్ ఉంది కాబట్టి స్టార్ట్. ఇది ఆ కటిక నుంచి వచ్చే వాటర్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది దాని స్ట్రీమే. ఇది ఎలా పైకి వెనక్కి వస్తుంది ఆ వాటర్ ఫాల్. రోడ్లు అయితే కంప్లీట్ వర్క్ జరుగుతున్నాయి, మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. ఈ కనబడేది వెళ్తుంది కదా, ఇది అంతా కూడా కటిక వాటర్ ఫాల్ నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా. కటిక వాటర్ ఫాల్ ఓకే, రెస్ట్రిక్టెడ్ ఏరియా అంతా. వర్క్ జరుగుతుందో మరి ఏం జరుగుతుంది. అమ్మా, ఎప్పుడు సైడ్స్ మన బండి పడిపోతుంది కాబట్టి ప్రజెంట్ అయితే బైక్లు ఇక్కడ పార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెట్టేసాం. పెట్టేసి ఇదిగో ఇక్కడి నుంచి ట్రక్ స్టార్ట్. రోడ్డు అటు నుంచి వచ్చాం, బైక్ అయితే అక్కడ పెట్టేస్తాం కింద. అలా పైకి వచ్చాం. ఇదో టన్నల్ ట్రాక్ అయితే ఇటు వెళ్తుంది. ఇది దాటి వర్క్ జరుగుతుంది ప్రజెంట్. కనిపిస్తుంది అక్కడ ఇంకో రోడ్డు. అలా వెళ్ళి అలా తిరిగితే అటు సైడ్ ఉంటుంది కటిక. పైనుంచి చూపించా కదా, అక్కడి నుంచి ఫ్రంట్కి వచ్చి డిస్టెన్స్ తక్కువ ఉంది కానీ జారిపోతుంది బురద వల్ల. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి చూపిస్తా. స్టాల్స్ ఉన్నాయి. వీకెండ్ అయితే ఇవన్నీ నిండుకుంటాయి అనుకుంటా. కటిక వాటర్ ఫాల్
ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి. మళ్ళీ ఇలా స్ట్రైట్ వెళ్తే మనం డైరెక్ట్గా పై వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం. పైకి ఇది కింద ఇంకో స్టెప్ ఉంటుంది. ఇది ఫినిష్ చేసుకుని మళ్ళీ పై స్టెప్ అలా 3 స్టెప్స్ అలా వచ్చేది. అయితే ఇది టఫ్, ఇది ఈజీ. ఇదైతే మీకు అంత స్ట్రెయిన్ అనిపించదు. చాలా పై నుంచి పడుతుంది. ఇది వాటర్ ఫాల్ చిన్నది కానీ హైట్ ఎక్కువ. కింద స్టెప్లోకి అయితే వచ్చేసా. కటికా ఫైనల్గా కటికా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. కరెక్ట్గా ఆ రైల్వే ట్రాక్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 18 minutes అయితే పట్టింది నాకు. డిస్టెన్స్ అయితే కిలోమీటర్ కూడా ఉండదు. కాకపోతే మొత్తం ఎక్కడమే, ఈ వాటర్ ఫాల్ వరకు కూడా మొత్తం ఎక్కడమే. సో దాని ఎఫెక్ట్ అయితే బాగా టైం తినేసింది. సో వర్త్. కాకపోతే ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ని ఇంకొంచెం మెయింటైన్ చేసి మరి సిమెంట్ స్టెప్లు కట్టేయడం కాదు కానీ డైరెక్షన్ బోర్డ్స్ అనే కరెక్ట్గా పెడితే బాగుంది. పైన ఇంకొక స్టెప్ ఉంది, కాకపోతే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. జనం చూపిస్తాను నేను. మళ్ళీ నా రెయిన్ సూట్కి వచ్చాను. మళ్ళీ పైన ఇంకో స్టెప్ ఉంది కదా, దానికైతే వెళ్ళడానికి చూద్దాం. రైట్ చూస్తున్నారు కదా, పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా రిస్కీ రూట్. ఇలా ఇది రోడ్, వాటర్ ఫాల్. అక్కడ ఎలా వచ్చిందో అరటి చెట్టు, అక్కడ ఒకటి పైన. దానికి అయితే యాక్చువల్లీ అరటికాయ కనబడుతుంది ఇక్కడ, నాకు ఇందులో కనపడట్లేదు కానీ అది అరటికాయలో పండిపోయిన ఆగో తెలియదు. రావాలంటే ఇది ఒకటే స్టెప్. ఇదేమో చాలా డెలికేట్గా ఉంది. పిల్లలు మెయిన్, పిల్లలు ఇలా జారాలంటే కిందకి వెళ్ళిపోతారు వాటర్ ఫాల్. కట్టిగా అయితే కవర్ అయిపోయింది. ఇది ఫినిష్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నా. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్. లాస్ట్ టైము కాఫీ ప్లాంటేషన్ కవర్ చేయలేదు కదా, కుదిరితే ఇప్పుడు ఓపెన్ ఉంటే, మళ్ళీ వర్షం పడుతుంది కదా క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓపెన్ ఉంటే కనుక కాఫీ ప్లాంటేషన్, వుడెన్ బ్రిడ్జ్ అయితే కవర్ చేస్తా. కట్టిగా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా రోడ్లు బాగాలేదు కదా, జాగ్రత్తగా చూసుకుంటూ మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వర్షంలో కుదురంగా తెలిసిన దారి వెళ్ళకుండా షార్ట్ కట్ ఏదో ట్రై చేద్దాం అని చెప్పి దారి తప్పి ఇంకేదో లాంగ్ కట్గా అయితే వచ్చేసాను. అదా బీచ్పూర్ ఇటేనా ముందుగా కిలోమీటర్ ఉంటుందా? జాయిగా ఏదోలా కష్టపడి ఘాటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మనకి దారి తెలుసు కాబట్టి వెళ్ళిపోదాం. ఫైనల్గా కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాం. చూస్తుంటే ఓపెన్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళి టికెట్ అయితే 50 రూపాయలు, ట్రీ డెక్ అయితే ఎక్స్ట్రా 20 రూపీస్ తీసుకొని ఈ టికెట్కి ఇది వర్త్ కాదో లోపలికి వెళ్ళి చూసేద్దాం. మొత్తానికి హెల్మెట్ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని తిరిగేస్తున్నా. ఏంటిది? ఎక్రో కార్పస్ చెట్టు. లాస్ట్ టైం అలౌ చేయకపోవడం బాధాకరమే, అందుకే మళ్ళీ వచ్చాం. ఇదేదో బోర్డ్స్ నెస్ట్ అంట. నా బ్యాక్ సైడ్ కనబడుతుందా? అది ఎక్కి చూద్దాం. వాటరు బురద మొత్తం కింద ఏం లేదు కదా అయిపోము. నేనైతే ప్రజెంట్ బర్డ్స్ నెస్ట్ లోపల కూర్చున్నాను. ఇప్పుడు నేను బోర్డ్ని, ఫ్రీ బోర్డ్ని కదా ప్రజెంట్ తిరుగుతున్నా. బాగుంది, మంచి కాఫీ తాగితే కదా. ఫుడ్ అలౌ లేదు లోపల, మంకీస్ తిరుగుతున్నాయని చెప్పేసి ఫుడ్ అలౌ చేయట్లే. ఇది మొత్తానికి అరకు కాఫీ తోట. దీని గురించి పర్టికులర్ చెప్పడానికి ఏం లేదు. ఇందులో కాఫీ పండుతుంది, మిరియాలు పండుతాయి, తమలపాకులు కూడా పండుతాయంట. సో ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఇది కూడా మిస్ చేసుకోకండి, ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఇవి కనిపించవు. మనం ఎప్పుడైనా చూద్దామన్నా మన సైడ్ ఉండవు. సో ఇలాంటి చలి ప్రదేశాల్లో మాత్రమే ఇవి పండుతాయి కాబట్టి దీన్ని ఒక లుక్ వేసేయండి. ట్రీ డెక్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఇలాంటివి 2 ఉన్నాయి లోపల. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మన హెల్మెట్ గాడు ఒక మేలాడుతున్నాడు.
ఈ ట్రీ డెక్ పై నుంచి చూస్తుంటే మనకి కాఫీ ప్లాంటేషన్ ఆల్మోస్ట్ మొత్తం అయితే కనిపిస్తుంది. బాగుంది ఈ వ్యూ చూడడానికి. ట్రీ డెక్ పైనుంచి అయితే వ్యూ ఇది చెట్టు మీద. ఈ ట్రీ డెక్ పైనుంచి కూడా మంచిగా అన్నీ కనిపిస్తుంది. కాకపోతే కొంచెం కాదు చాలానే జారుడుగా ఉంది. చెక్క ప్లస్ వర్షం కదా, వర్షాకాలం కదా, ఎవరు లేరు. బళ్ళో ఉంది ఆ చివరి నుంచి చివరి వరకు వుడెన్ బ్రిడ్జ్. మొత్తం మనం 4 వాటర్ ఫాల్స్ కవర్ చేసాం అరకు సిరీస్లో. రణజిల్లేడు, తాటిగూడ, కటిక వాటర్ ఫాల్స్, 3 కదా, 3 వాటర్ ఫాల్స్ కవర్ చేసాం. 3 వాటర్ ఫాల్స్, 2 వ్యూ పాయింట్లు, గాలికొండ వ్యూ పాయింట్, మడగడ వ్యూ పాయింట్, అండ్ అరకు పైనరీ ఒకటి, అరకు కాఫీ ప్లాంటేషన్ ఒకటి, చాపరాయన ఒకటి ఉంటుంది. అది నేనైతే ఇప్పుడు కష్టం, నాకు టైం సరిపోదు, బడ్జెట్ కూడా లేదు. తర్వాత పాడేరు వెళ్ళినప్పుడు చాపరాయ కవర్ చేస్తా. 2 డేస్లో అరకు మ్యాక్సిమం చూడొచ్చు. డబ్బులు ఉండాలి, ఆ 2 రోజులు టైం ఉండాలి. ఆ 2 రోజులు వీక్ డేస్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్తే బొర్రా కేవ్స్ అయితే కంప్లీట్ చేయండి. బొర్రా కేవ్స్ పర్టికులర్ వీడియో చేయమంటే కామెంట్ చేయండి, నేను వీడియో కూడా చేస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు కాఫీ ప్లాంటేషన్ ముందు కూర్చొని మళ్ళీ వేడివేడిగా కాఫీ అయితే తాగేస్తున్నా. అరకు ఎప్పుడు వచ్చినా కాఫీ మస్ట్. ఫిల్టర్ కాఫీ ఉంటుంది, కొంచెం వేడి తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాఫీ ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం. ఇదే ఆ గాలికొండ వ్యూ పాయింట్. ఇదంతా సూపర్గా అయితే ఏముండదు, ఎందుకంటే ఇంతకు ముందు బాగుండేది, ఇప్పుడు మొత్తం ఈ చెట్లు అయి పెరిగిపోవడం వల్ల ఇదంతా సూపర్ లుక్ అయితే లేదు. రోడ్డు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మన వైజాగ్ నుంచి వచ్చినప్పుడు అలా వస్తుంది. గాలికొండ కానీ బొర్రా కేవ్స్ కానీ చీకులు అసలు మిస్ అవ్వకండి నాన్ వెజ్ తిన వాళ్ళు, ఎందుకంటే చాలా బాగుంటుంది. అలా ఈ చికెన్ ఫ్రెష్గా అప్పుడు కూడా చెప్తాను, నిలబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అని టైం ఉండదు. ఎవరిగా కాస్త మొక్కలు పెట్టేయడం, కారం కొట్టడం, కాల్చడం, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. మొత్తానికి ఇక్కడితో అయితే ఈ అరకు సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది. 2 డేస్లో మేజర్ లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా వస్తే అవి కూడా కవర్ చేస్తా. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.